హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూస్తారు ఎన్ని తిప్పలు పడి మేమైతే విజయవాడ రీచ్ అయ్యాము. కానీ ఆ స్ట్రగుల్స్ అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఒక పక్కన గుడివాడ బస్ దొరకలేదు, ఇంకో పక్కన చాలా టైర్డ్ అయిపోయి నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఆల్మోస్ట్ ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. సో విజయవాడ బస్ స్టాండ్ రీచ్ అయినప్పటి నుండి అయితే నాకు ఫోన్ లో రికార్డ్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఆ ఉన్న కొంచెం ఛార్జింగ్ అయితే నేను సేవ్ చేసుకోవాలి కదా. ఎలానో గుడివాడ బస్సు దొరకలేదు కదా, మేము ఏమనుకున్నామంటే అక్కడే ఒక 4-5 hours స్టే చేస్తే మళ్ళీ మార్నింగ్ 5-6 ఆ టైం నుండి గుడివాడ బస్సులు తిరుగుతాయి కదా, వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. ఇంకైతే యాప్ ఓపెన్ చేసి దగ్గరలో ఉన్న హోటల్స్ అయితే చూసాము. బస్ స్టాండ్ నుండి ఒక 1.2 kilometers అవేలో ఒక ఓయో అయితే ఉంది. యాప్ లో ఏమో 700 చూపిస్తుంది కాస్ట్. ఇంకా అప్పటికి ఫుల్ అలసిపోయాం కదా, సో పర్లేదులే వెళ్ళిపోదాం, 700 వేస్ట్ అయినా పర్లేదు అనుకున్నాం. అరౌండ్ 11:30-12 అలా అవుతుంది. ఇంకా నేను సంతు అయితే ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని ఇంకా ఆ హోటల్ కి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే ఆ హోటల్ ఆల్రెడీ ఈ యాప్ లోనే బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక రిసెప్షనిస్ట్ కి చూపించాము. అసలు అక్కడ ఉన్న లిఫ్ట్ ఎక్కంగానే నాకు డౌట్ వచ్చింది, ఎంత చెత్తగా ఉందో అసలు. ఇదే హోటల్ అబ్బా, అసలు ఏమన్నా బాగుంటదా అని చెప్పేసి డౌట్ తోనే వెళ్ళా నేను లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళాక అయితే అక్కడ రిసెప్షనిస్ట్ కి చెప్పామన్నమాట, ఇలా కొంచెం సేపటి ముందే మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాము యాప్ లో అని చెప్పేసి. నెక్స్ట్ ఆయన ఏమో వాళ్ళ హిస్టరీ ఉంటది కదా బుకింగ్ ది, సో అందులో చెక్ చేసుకున్నాడు. సో మేమైతే ముందే పే చేసేస్తాం 700 అనేది. నెక్స్ట్ ఆయన అడిగారు అనమాట, ఏంటి 700కే రూమ్ బుక్ చేసేసుకున్నారా అనేసి. ఇంకా సంతు అన్నారనమాట, మరి 700 చూపిస్తుంది యాప్ లో, మరి అంతకు బుక్ చేసుకోకుండా ఇంకెంతకు బుక్ చేసుకుంటారు అని. ఆయన ఏమో 700కి రూమ్ రాదు, అయినా మీరు అలా ఎలా పే చేసేసారు, ఫస్ట్ మీరు హోటల్ కి కాల్ చేసి మాట్లాడాలి, అందులో యాప్ లో బుక్ చేసేసుకుంటే ఎట్లా అని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా సంతుకు కొంచెం కోపం వచ్చింది. సంతు అన్నారు, అదేంటి అలా మాట్లాడతారు, అలాంటప్పుడు మీరు ఆ యాప్ లో మీ హోటల్ది రిజిస్టరే చేయించుకోకుండా ఉండాల్సింది కదా, మా తప్పేముంది అని చెప్పేసి అడిగారు. అని అప్పటికే ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది మాకైతే, ఎందుకంటే పొద్దున్నుండి బాగా అలసిపోయి ఉన్నాము. ఇంకా దానికి తోడు మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే ఇంకా చిరాకు వచ్చింది. ఏదో ఫ్రీగా మేమేదో వెళ్తున్నట్టు కొంచెం అలా బిహేవ్ చేశాడనమాట. ఇంకా నేను అన్నా అనమాట, మాకు ఆర్గ్యూ చేసేంత ఇంట్రెస్ట్ ఓపిక లేదు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పండి, ఇందులో మా తప్పు ఉన్నట్టు మాట్లాడతారేంటి మీరు అనేసరికి ఇంకా ఆయన కూల్ అయిపోయారనమాట. నెక్స్ట్ అన్నారు, సరే రూమ్ ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ మార్నింగ్ 8:30-9 కల్లా చెక్అవుట్ అయిపోవాలి అని చెప్పేసి అన్నారు. మేము అదే అన్నాం, మాకు అంతసేపటికి కూడా అవసరం లేదు, ఆల్రెడీ 12 అయిపోయింది, జస్ట్ ఇంకో 5-6 hours ఆగితే గుడివాడ బస్సులు స్టార్ట్ అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా వేరే హోటల్కి వెళ్ళే అంత ఓపిక కూడా లేదు. ఇంకా సరే అని చెప్పేసి అన్నాం మేము కూడా. తర్వాత ఆయనేమో సరే పదండి రూమ్ చూపిస్తా అని చెప్పి తీసుకెళ్లాడు అనమాట. అసలు డోర్ ఓపెన్ చేయగానే అదొక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చింది. ఆ తర్వాత ఓకే బాత్రూమ్ ఓకేలా ఉంది, అండ్ ఓకే అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా ఏం లేదు, నార్మల్ 2 ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి అంతే, అండ్ ఒక బెడ్. అసలు బెడ్ మీద బెడ్షీట్ అయితే ఎంత వరస్ట్ గా ఉందంటే మొత్తం అంతా స్టెయిన్స్ గా ఉంది. అది అసలు చేంజ్ చేసినట్లేరు, చూస్తే అదేదో 1-2 నెలల నుండి ఉన్నట్టుంది అనమాట, అంత డర్టీగా ఉంది. నెక్స్ట్ అయితే ఆ రూమ్ చూపించేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా టీవీ, అక్కడ ఒక టీవీ కూడా ఉంది, దాని మీద అంతా ఎంత దుమ్ముందో అసలు. ఇంకా నెక్స్ట్ నేను సంతుతో అన్నా, బాబు ఇలాంటి చెత్త ప్రదేశంలో ఉండడం కంటే బస్ స్టాండ్ లోనే ఆ 4 hours కూర్చోవడం బెస్ట్, నేనైతే ఉండను అని చెప్పేసి అన్నా. ఇంకా అప్పటికే బాగా అలసిపోయాం కదా, అట్లీస్ట్ బెడ్ అన్న క్లీన్ గా ఉంటే కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు సంతు. సరే అని చెప్పి వాడికి వెళ్ళి చెప్పామన్నమాట, బెడ్షీట్ చేంజ్ చేయండి అని చెప్పి. ఆయనేమో లేదు నేను చేంజ్ చేయను, మీకు బెడ్షీట్ ఇస్తాను, మీరే చేంజ్ చేసుకోండి అని అన్నారు. ఇంకా అక్కడ నాకు ఫుల్ కాలిందనమాట అసలు. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా వాడు అనుకొని ఉంటా 12 అయిపోయిందిగా ఎలాగోలా తీసుకుంటారు అని చెప్పేసి. నెక్స్ట్ మేము వెళ్ళి చెప్పామన్నమాట, మాకు ఈ రూమ్ వద్దు, వేరే రూమ్ చూపియండి అంటే, లేదు అన్నీ బిజీగా ఉన్నాయని చెప్పాడు. తర్వాత అన్నాడు, డీలక్స్ రూమ్ ఉంది, ఇంకో 300 ఎక్స్ట్రా ఇస్తే
ఆ డీలక్స్ రూమ్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇంకా సంతు కూడా సరే అని చెప్పాడు. తీరా ఆ డీలక్స్ రూమ్కి వెళ్ళి చూస్తే ఆ రూమ్ ఇంకా పరమ చెత్త. దీనికంటే అది కొంచెం పెద్దగా ఉంది అంతే. కానీ ఆ బెడ్షీట్ మొత్తం స్టెయిన్స్, ఆ మరకలు అవన్నీ చూసి అబ్బా నాకైతే వామిటింగ్ వచ్చేసింది. ఇంకా సంతు తన్న పర్లేదు, ఇంత కష్టపడ్డాము, ఇలాంటి ప్లేస్లో డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చోవడం బెస్ట్, పద వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నా. నెక్స్ట్ సంతు అయితే ఓయో కస్టమర్ కేర్కి ఫోన్ చేశాడనమాట. వాళ్ళు చూపించిన పిక్చర్స్కి అండ్ రియాలిటీలో అసలు సేమ్గా లేదు, మాకు ఈ హోటల్ వద్దు అని చెప్పేసి. నెక్స్ట్ వాళ్ళేమో అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి మూవ్ చేస్తా అని చెప్పారు. నెక్స్ట్ లగేజ్ తీసుకుని అయితే బయటకు వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఇంకా లగేజ్ పట్టుకొని అలా నడుస్తూ ఉన్నాం. జనాలు కూడా ఎక్కువ లేరు. బట్ మేము గమనించింది ఏంటంటే అక్కడ కొన్ని హోటల్స్ దగ్గర అంకుల్స్ నుంచుంటున్నారు అనమాట. వాళ్ళు అడుగుతా ఉన్నారు మీకు హోటల్ కావాలా అని చెప్పేసి. అలా ఒక 2 హోటల్స్కి వెళ్ళాం. కానీ వాళ్ళు మరీ దారుణంగా 1500 చెప్తున్నారు. మరీ 4-5 అవర్స్కి ఎవరు 1500 పే చేస్తారు. నెక్స్ట్ మా సంతు ఏమో అన్నారనమాట, ఒకసారి తులసిపిండికి ఫోన్ చేసి చూద్దాం అని చెప్పేసి. నేనేమో మిడ్ నైట్ కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి వద్దన్నా. ఇంకా లాస్ట్కి సరే ఒకసారి చేసి చూద్దాం అని చెప్పి ఇంకా సంతు ఫోన్ చేశారు మా తులసిపిండికి. నెక్స్ట్ ఇంకా మాట్లాడాము, జరిగింది ఇది అని చెప్పేసి మొత్తం చెప్పామన్నమాట స్టోరీ. విత్-ఇన్ 5 minutesలో మా పిన్ని బస్ స్టాండ్కి స్కూటీ పంపించింది ఒక బాబాయ్ చేత. అప్పటికే సంతు ఫోన్ అయితే ఆఫ్ అయిపోయింది. నా ఫోన్లో ఓన్లీ 5-6% ఛార్జింగ్ ఉందన్నమాట. సో దాన్ని పవర్ సేవింగ్ మోడ్లో పెట్టి ఇంకా మా పిన్ని పెట్టిన లొకేషన్ అలా చూసుకుంటూ ఇంకా పిన్ని దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినేసి అలా పడుకుంటే అబ్బా స్వర్గంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ నా చైల్డ్హుడ్ ఫొటోస్ ఉంటే సంతూక్ చూపిస్తున్నారు మా పిన్ని. ఇంకా అవి చూసేసి అయితే మంచిగా పడుకున్నాం. మార్నింగ్ నుండి బాగా స్ట్రగుల్స్ పడి ఫైనల్ గా ఒక గూటికైతే చేరుకున్నాం. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి రివ్యూస్ చదవకుండా ఏ హోటల్ బుక్ చేసుకోకూడదని. నెక్స్ట్ వచ్చే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటే ఒక కమెంట్ చేసేయండి. వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ వేసేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.